ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. 1 సమూయేలు గ్రంథం 20 అధ్యాయము 21 వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దీవించి నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నావా? కన్నీటితో నువ్వు బ్రతుకుతున్నావా? సహోదరి సహోదరుడా, హృదయము గాయముతో ఉందా? శాంతి లేక సమాధానం లేక నువ్వు జీవిస్తున్నావా? కుటుంబ సమస్యలు బట్టి నువ్వు ఇబ్బంది పాలవుతున్నావా? నీవు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీకే అపాయం రాకుండా, ఏ కీడు నిన్ను ముట్టకుండా దేవుడు కంచా కాపుదరించబోతున్నాడు. నిన్ను కాపాడేవాడు, కొనుకుడు నిద్రపోని దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. యేసు ప్రభు నీ పక్షులో ఉంటున్నాడు. సహోదరి సహోదరుడా, చేయని తప్పు నీ మీద మోపుతున్నారా? నువ్వు అనాదిగా జీవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ రోగాన్ని స్వస్థపరచబోతున్నాడు. నీ ఆర్థిక సమస్యలు దేవుడు తొలగించబోతున్నాడు. నీ భారమంతా దేవుడి మీద మోపితే దేవుడు తొలగించి నీకు శాంతి సమాధానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఏ విషయంలో దిగులు పడొద్దు, ఏ విషయంలో చింతించొద్దు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎటువంటి జగడగల దొంగోబులో ఉంటున్నావా? అపవాది శంకుల్లో బంధించబడుతున్నావా? నీకు ఏ అపాయం రాదు, ఏ కీడు నీ దరికి రాదు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి ఎన్నెల దెబ్బైనా తగులుకుంటా నీకు నీడగా దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. నిన్ను విడవుడు ఎడబాయిన దేవుడు నీతో ఉంటున్నాడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా దేవుడు ప్రేమను మాత్రం నేను విడిచిపోదు. సహోదరి సహోదరా, దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ రోజు నీకు శాంతి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. సాతాను బంధకముల నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. శీఘ్రముగా సాతాన్ని నీ కాలు కింద శీఘ్రంగా దేవుడు చెరుగు దొక్కుని గాక. ఏ విషయంలో భయపడద్దు, ఏ విషయంలో కలత చెందొద్దు. ధైర్యం కలిగి జీవించు. దేవుడు నా పక్షులో ఉంటున్నాడు. విశ్వాసంతో జీవిస్తే దేవుడు నీ కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు బాహుబలం తక్కువ కాలేదు. ఆయన నమ్మునితో అనేక కార్యాలు చూడబోతున్నా. శత్రు యొక్క బంధకములు ఉంటున్నావా? ఒంటరిగా ఉంటున్నావా? దేవుడు నీతోనే ఉంటున్నాడు. ఒంటరైన వాడు 1000 మందిగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు ప్రతిగా రెట్టింపు దీవున దేవుడు నీ పక్షంలో చేయబోతున్నాడు. శత్రు యొక్క బంధకములో ఉంటున్నావా? శత్రువులు ఎక్కువ అవుతున్నారా? శత్రువులు నీ మీదకి రాకుండా దేవుడు శత్రు యొక్క నోరు మూయబోతున్నాడు. సింహములోలే మూసిన గొప్ప దేవుడు మన పక్షులో ఉంటున్నాడు. నీవే విషయంలో భయపడద్దు. నిందులు అనుభవిస్తున్నావా? శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, హృదయము గాయముతో ఉందా? భయపడొద్దు, ధైర్యముగా ఉండు. ఎప్పుడైతే పట్టుదలతో నువ్వు ధైర్యంగా ఉంటావో దిగులు పడొద్దు, కుంగిపోకు. కుంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేయి. నీకు ఏ శత్రువు నేను తాకకుండా, ఏ అపవాది నిన్ను ముట్టుకుంటా, అపవాది యొక్క సంఖ్యలతో నువ్వు ఉంటున్నావో దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆస్వాదించి నిన్ను దీవించబోతున్నాడు. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో దేవుడు దీవించి ఆస్వాదించబడిన గాక. ఆమేన్.